అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. ఆ 9 రోజులు కూడా అమ్మవారిని ఎలా పూజించాలి, వారాహిదేవి పూజకు అమ్మవారి చిత్రపటం కానీ వారాహిదేవి విగ్రహం కానీ లేకపోతే పూజ ఎలా చేసుకోవాలి, నియమ నిబంధనలు, పూజా విధానం, ఉపవాసం, కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి అనే చాలా విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా ధన్యవాదాలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు మనకు ఈ 2024 సంవత్సరంలో జూలై 6వ తేదీ నుండి ప్రారంభమై జూలై 15వ తేదీతో ముగుస్తున్నాయి. సంవత్సరంలో వచ్చే 4 ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢగుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా అతి ముఖ్యమైన నవరాత్రులు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో మనం ముఖ్యంగా పూజించాల్సింది వారాహిదేవిని. ఈ వారాహిదేవి లలిత అమ్మవారికి ముఖ్య సైన్యాధ్యక్షురాలిగా ఉంటుంది. ఈవిడనే దండనాద దేవత లేదా రక్షణా దేవత లేదా క్రియాశక్తి అని కూడా పిలుస్తారు. ఈ వారాహిదేవి లలిత అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎడమ వైపున ఉంటుంది. ఈ వారాహి నవరాత్రుల్లో కలసం, అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటే కనుక 6వ తారీఖున పెట్టుకోవాలి. ఇంకా 6వ తారీఖున పొద్దున్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని తలస్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టుకుని ఇంటిని మంగళప్రదంగా ఉంచుకోవాలి. వారాహి నవరాత్రులు మనం సాధారణంగా రాత్రి సమయంలో పూజ చేసుకోవాలి. రాత్రి సమయంలో కుదరని వారు ప్రొద్దున సమయంలో కూడా చేసుకోవచ్చు. కానీ 2 పూట్ల దీపారాధన చేసి ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజను దేవుడి మందిరంలో చేసుకోవచ్చు లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకోవాలి కాబట్టి సెపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. ఒక పండుగ వాతావరణం వస్తుంది. మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటామో అక్కడ పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి పిండి ముగ్గులు పెట్టుకుని కుంకుమతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఒక పీటను వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ తెలుపు రంగు వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ కొత్త వస్త్రాన్ని పరిచి అమ్మవారి ఫోటోను పెట్టుకోవాలి. పూజకు వారాహిమాత ఫోటో లేకపోతే కనుక కలసం పెట్టుకుంటాం కదా, కలసాన్ని వారాహి అమ్మవారిగా భావించైనా సరే పెట్టుకోవచ్చు. కలసం పెట్టుకోవడం ఆనవాయితీ లేని వాళ్ళు మామూలు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనం దీపారాధన చేస్తాం కదండి, ఆ దీపకాంతినే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవాలి. మనం పూజ మొదలుపెట్టే ముందు దీపారాధన చేస్తాం కదండి, అప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని తలుచుకుంటూ వెలిగించి దీపానికి నమస్కారం చేసుకుంటాం కదా. అంటే భగవంతుడే జ్యోతి స్వరూపం కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకోవాలి ముందు. ఇక్కడ భక్తి ప్రధానం అండి. విగ్రహాలు ఫోటోలు ఖచ్చితంగా ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు. కనుక మన ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టుకోవచ్చు. దేవుడి ఫోటో ఎందుకు పెట్టుకుంటామంటే మనం పూజ చేసే దేవునికి ఒక రూపం ఉండాలి. ఆ రూపం మన మనసులో ముద్రించుకుని ధ్యానించి ఆరాధిస్తాం కాబట్టి ఒక ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఒకవేళ వారాహిదేవి చిత్రపటం లేకపోతే కనుక లలితాదేవి చిత్రపటం కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. నా దగ్గరైతే వారాహి అమ్మవారి ఫోటో లేదండి, అందుకని లలితాదేవి ఫోటో పెట్టుకున్నాను. అలాగే పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన కూడా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసుకుని దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ మొదలుపెట్టినా సరే విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి ముందుగా పూజిస్తాం కదా. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత వారాహిదేవి పూజను మొదలుపెట్టుకోవాలి. వారాహిదేవిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుంకుమ పూజ చేసుకోవాలి. వారాహిదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత లలితా సహస్రం ఖడ్గమాల చదువుకోవాలి. అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది.
వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకు 5 ముఖ్యమైన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, ఘోరమైన కష్టాలలో కూరుకుపోయిన వారికి, భూ సంబంధ వివాదాలలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ కోర్టు గొడవల్లో ఉన్నవారికి అమ్మవారు చక్కటి ఉపాయాన్ని సూచిస్తుంది. ఇక రెండవది, శత్రునాశనం. ఈ తల్లిని ఆరాధిస్తే మనకు హాని చెయ్యాలి అనుకున్న వాళ్ళు అంటే శత్రువులను నాశనం చేస్తుంది. శత్రువులు అంటే బయట శత్రువులు మాత్రమే కాదండి, మనలో ఉండే శత్రువులు అంటే దుర్గుణాలు, వాటన్నిటినీ కూడా నాశనం చేసి మనల్ని కాపాడుతుంది ఆ తల్లి. ఇక మూడవది, సత్యదేవత. అమ్మవారు పంటలకు పొలాలకు సంబంధించిన దేవత. అమ్మవారికి ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి ఉంటుంది. నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి, రోకలి వచ్చిన ధాన్యాల్ని మనం దంచి తినడానికి. ఇక నాలుగవది, చేతబడులు లేదా సైకలాజికల్గా డిప్రెషన్ లేదా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటి వల్ల ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటారో అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటి నుండి బయటపడతారు. ఇక ఐదవది, భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా అమ్మవారిని ఆరాధించాలి. ఎటువంటి రోగాలకైనా సరే అమ్మవారు పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే వారాహి అమ్మవారి రథంలో ధన్వంతరి మరియు అశ్వనీ దేవతలు ఉంటారు. అందుకే వెంటనే మనకు పూర్ణ ఆరోగ్యం కలిగిస్తుంది ఆ తల్లి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా మనం ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఆ రోజున ఆ నైవేద్యాన్ని సమర్పించి, నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఎప్పుడు ఏ నైవేద్యం పెట్టాలి అనేది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ నైవేద్యంతో పాటుగా మనం అంటే పులిహోర కానీ గారెలు కానీ వీటితో పాటుగా పానకం, దానిమ్మ పండును కూడా కంపల్సరీగా నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ నైవేద్యాలు ఏమీ చేయలేము, ప్రతిరోజు అవ్వదు అనుకున్న వాళ్ళు కొద్దిగా పెసరపప్పు వేసి అన్నం వండి ఆ అన్నంలో చిన్న బెల్లం ముక్క, కొద్దిగా నెయ్యి వేసి ఆ అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంత పూజ చేసుకుని అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టకుండా పంపకూడదు కదా, అందుకని పెసరపప్పు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. అర్థమైంది కదా. నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో పూజ ముగుస్తుంది. అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత కుంకుమ ఉంటుంది కదా, కళ్ళకు అద్దుకుని కుంకుమను పెట్టుకోవాలి. అమ్మవారికి పూజ చేసిన పువ్వులను కూడా కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకోవాలి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా సరే మన్నించు తల్లి అని వేడుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఈ విధంగానే పూజ చేసుకోవాలి, ఉదయం సాయంత్రం కూడా. నియమనిష్టలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి చిన్న చూపు మన మీద పడ్డా ఎంతో అదృష్టవంతులం అవుతాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఈ పూజ చేసిన వాళ్ళు ఎంతోమంది 100కి 100 పాళ్ళు ఫలితాన్ని పొందారు. మీరు కూడా భక్తి శ్రద్ధలతో మరియు నమ్మకంతో పూజ చేయండి. ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ అనుగ్రహం కలుగుతాయి. ఇక నియమాల విషయానికి వస్తే, ఒక పూట భోజనం చేయాలి, రెండో పూట ఏదైనా టిఫిన్ తినవచ్చు. మంచం మీద పడుకోకపోతే మంచిది. ఒకవేళ ఆరోగ్యరీత్యా కింద పడుకోలేకపోతే కనుక మంచం మీదే పడుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి ఈ 9 రోజులు కూడా. 10వ రోజు ఉద్వాసన ఎలా చెప్పాలంటే, అమ్మవారికి కలశాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ 3 సార్లు యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి కదపాలి. ఇక్కడితో 9 రోజులు కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేసుకోండి. అమ్మవారి దయకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.